This is Hani, back again to give a finishing touch. ఏమో అనుకున్నా గానీ మీ మామ ఏర్పాట్లన్నీ అద్దరు కొట్టేశాడ్రా. నాకు మాత్రం చిన్న డిస్సాటిస్ఫాక్షన్. ఏంట్రా అది? రామ్ గారిని ఫ్యామిలీ మెంబర్స్తో సహా పెళ్లికి రప్పించాలి. రే ఆంటీ క్లైన్ వేయడానికి వెళ్తూ అంకుల్ వెంట తీసుకెళ్ళినట్లు ఇప్పుడెందుకు రా వాడు? కావాలి. బైక్ రేస్లో మిస్ అయినా లైఫ్ రేస్లో నేనే విన్నరని వాడికి తెలియ చెప్పాలి. అడుగు బాబు, ఏం కావాలో మొహమాట పడకుండా అడుగు. అది పెళ్ళికి ఫ్రెండ్స్ రిలేషన్స్ అందరినీ పిలిచాను, అంతా వస్తున్నారు. కానీ నా స్నేహితుడిని ఒక్కడిని మాత్రం పిలవలేదు. అది మీరు పర్మిషన్ ఇస్తే. దానికి బావగారి పర్మిషన్ ఎందుకురా? అంటే వాళ్ళు మామగారికి కూడా బాగా కావాల్సిన వాళ్ళు. నేను పిలవడం కన్నా వాళ్ళు పిలిస్తేనే బాగుంటుందని. మాకు కావాల్సిన వాళ్ళ? ఎవరు బాబు? పోతుగడ్డ సత్యబాబు గారు అబ్బాయి రామ్. అది మీకు ఇష్టమైతేనే. రే ఏమిట్రా నువ్వు నీ మొహమాటం? నువ్వేమన్నా అదనపు కట్నం అడిగావా ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఫ్రెండ్ని పెళ్లికి పిలవమన్నావు, పిలుస్తారులే. థ్యాంక్స్ మావయ్య. మనలో మనకు థ్యాంక్స్ ఏమిటి? పద పద, అవతల బోర్డు అని పనులు ఉన్నాయి. వస్తాం బాగారు, పిలుస్తారుగా. గుడ్ నైట్ మావయ్య. ఏంటండి ఆలోచిస్తున్నారు? మన మధ్య ఉన్న పట్టింపుల గురించి ఆలోచించడం కన్నా పెళ్లి వాళ్ళు అడిగిన దాని గురించి ఆలోచించడమే మంచిది. పైగా మన కుటుంబాలు కలవాలనే కదా పిల్లలు ప్రేమను కూడా వదులుకుని పెళ్లి కొప్పుకున్నారు. కనీసం వాళ్ళ కోసమైనా మనం వెళ్ళటంలో తప్పేంటండి? భద్రమ్మ పెళ్ళి రేపు ఉదయం 10 గంటలకి. మీరందరూ వచ్చి ఆశీర్వదిస్తే సంతోషంగా ఉంటుంది. మాకు కూతురే కాదు, మీకు మేనకోడలు కూడా. తప్పకుండా వస్తారు కదన్నయ్య? వెళ్ళొస్తాం. మొదటిసారి మన ఇంటికి వచ్చిన ఆడపడుచుని ఉట్టి చేతులతో పంపించడం పద్ధతి కాదు కదా అన్న. అందుకే సుబ్బులు, తీసుకోండి అత్తయ్య. బంధుత్వం నిలబెట్టడం కోసం వచ్చారు, మీ గౌరవం కూడా నిలబడాలి కదా నాన్న. వంటలు బ్రహ్మాండం బావా. తీసుకెళ్ళి కూర్చోబెట్టు. రండి బాబు, రండి రండి. వెల్కమ్ 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 టు యు ఆల్. మా ఆహ్వానాన్ని మన్నించి సకుటుంబ సపరివార సమేతంగా వచ్చినందుకు చాలా థ్యాంక్స్.
ఒక ఆడపిల్లని డేటింగ్కి తీసుకెళ్ళాలి అంటే మనసే గెలవక్కర్లేదు, మెడలో తాడేసి కూడా లాక్కెళ్ళొచ్చు. అమ్మా పెళ్లి కుమారుని తీసుకురండి. హే, కాల్ ఫర్ మీ. పెళ్లి కొడుకును కదా. బై ద వే, నా పెళ్లి నువ్వు కళ్ళారా చూడాలి. మేక్ యూ సెల్ఫ్ కంఫర్టబుల్. బాబాయ్, దే ఆర్ ఆల్ మై స్పెషల్ గెస్ట్. జాగ్రత్త చూసుకోండి. బాయ్. చెప్పాలా బాబు? రండి బాబు, రండి రండి రండి. కూర్చోండి బాబు, కూర్చోమ్మా. అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. మించిపోతుంది, పెళ్లి కుమార్తెను త్వరగా తీసుకురండి. తల్లి, ఏంటి చూస్తున్నారు? మాంగళ్యధారణ మంత్రం చదవండి. వాయించండి. అది నా మేనకోడలురా, నా ఇంటి మహాలక్ష్మి. దాన్ని పెళ్లి చేసుకునే హక్కు, అధికారం నా కొడుకు మాత్రమే ఉన్నాయి. వాడికి కాకుండా ఇంకెవరికి ఇచ్చి చేస్తుంటే చూస్తూ కూర్చోడానికి నేనేమి సీము నెత్తలేని సన్నాసిని కాదు. ఏది అట్లా చూస్తున్నావు? ఆ తాళి తీసుకెళ్తే దాన్ని మెళ్ళో కట్టరా. ఇవ్వడంతో వస్తాడు, నేను చూస్తాను. వాడంతంత మాట్లాడుతుంటే చూస్తా ఊరుకుంటావేంది బాబా? వాడంతా చూద్దాం పనా. ఆగరా. అలా మాట్లాడే ధైర్యం, అడిగే హక్కు, అనే అధికారం వీడికి మాత్రమే ఉన్నాయి. సభాష్. ఇవే ఈ మాటలే మీ నోటి నుంచి రావాలని నేను ఎదురు చూశాను. ఏంటి షాక్ అయ్యారా? భద్రాని పెళ్లి చేసుకోవాలన్న పంతంతో మీ ఊరొస్తున్నప్పుడు పొలిమేర దగ్గర 2 ఊళ్ళ జనాల్ని చూసి నేను ఇలాగే షాక్ అయ్యాను. వీళ్ళిద్దరూ కలుసుకోవాలని వందలాది మంది ప్రాధాయపడ్డారు. 2 ఊళ్ళ బాగు కోసం వీళ్ళిద్దరూ వాళ్ళ ప్రేమనే త్యాగం చేశారని వాళ్ళు నాతో చెప్పినప్పుడు వాళ్ళ ప్రేమ ముందు నా పంతం చాలా చిన్నదని నాకు అనిపించింది. అందుకే వాళ్ళిద్దరిని కలపాలని చిన్న ఫినిషింగ్ టచ్ ఇచ్చాను. ఏ హీరో, ముహూర్తం దగ్గర పడుతుంది, ఇంకా చూస్తావేంటి? కమ్ ఆన్ మ్యాన్. అది దెబ్బ.
ఆగండి 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 ఇంట్లో అడుగు పెట్టే ముందు ఒకరి పేరు ఒకరు చెప్పాలి. నువ్వు మొదలు పెట్టరా మనవడా. భద్రమ్మ. నన్ను భద్రమ్మ అంటావా? పొర రామకిట్టప్ప. పోవే పల్ల భద్రమ్మ. పొర బండకిట్టప్ప. పోవే దద్దమ్మ. పొర దద్దయ్య. పోవే పోవే ఏం పిల్లో ఏం పిల్లడు. అతని పేరు రామ్, ఆ నైవంచిక పేరు భద్రమ్మ. సరదా కోసం గిల్లి కజ్జాలాడిన రామ్ని సీరియస్ గా హుష్పటాక్ చేయాలనుకుంది. కాలనాగిల్లా కుట్ర పన్ని ఆ అమాయకుడిని ఖతం చేసింది. ఇప్పుడు 7 చువ్వల వెనక జుట్టు బిక్కుంటోంది. నా లైఫ్ క్రైమ్ వాచ్ లో సింగిల్ ఎపిసోడ్ అవ్వడం నాకు ఇష్టం లేదు.